రైట్ సార్. దీనికి చిన్న ఎక్స్టెన్షన్ లాగా ఇప్పుడు లేటెస్ట్గా అంటే మనం ప్రతివారం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మీడియా ట్రెండ్స్, ఈ విషయాలన్నిటికి సంబంధించి మీడియా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? మీడియా ట్రెండ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మహిళల మీద జరిగితే కూడా అత్యుత్సాహంతో ఇద్దరూ దారి తప్పిపోతూ ఉన్నారు. అసలు అంశము ఎందుకు ఇలా జరుగుతుంది, రాజకీయ అంశాల్లో కుటుంబాలు స్త్రీలు ఎందుకు వస్తున్నారు, ఆ స్పృహ లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ వైసీపీ ఉన్నప్పుడు ఇలా చేశారు కాబట్టి మీరు ఎందుకు ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. రెండవదండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, సంపాదకులు కొంతమంది ఛానల్స్లో యాంకర్లు ప్రజెంటర్లు తెలుగుదేశము జనసేన కంటే తామకు ఎక్కువగా ఉన్నట్టుగా వాళ్ళు ఊగిపోయి ఇదవుతున్నారు. ఇంకా వైసీపీ ఎట్లాగో వాళ్ళ అధికార ఛానల్ కాబట్టి వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి అంతకంతకు కూడా ఈ సోకాల్డ్ కామెంట్స్ అనేవి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక నుంచి ఆ పత్రికలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ పేర్లు చెప్తుండేవాళ్ళు. వాళ్ళు తన ప్రత్యర్థులు, వాళ్ళ మీదే నా యుద్ధం అని చంద్రబాబుతో పాటు అని అనేవాళ్ళు. వీళ్ళు సాక్షి వాళ్ళకు ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు సాక్షికి ఒక నోటీస్ ఇచ్చారు. హరీష్ చంద్ర అనే ఒక వ్యక్తి హత్య పల్నాడు జిల్లాకు చెందిన అనుకుంటా జరిగింది. ఈ హత్య వార్త ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా, తెలంగాణలో ఒక విధంగా ఇచ్చారు. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు ఫిర్యాదు చేస్తే సాక్షి ప్రస్తుత సంపాదకుడైన ధనంజయ రెడ్డి మీద కేసు పెట్టారు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఫస్ట్ పోలీస్ సమాచారం వచ్చిందే మేము తెలంగాణలో ఇచ్చాం, తర్వాత మేము ఫర్దర్ ఎంక్వైరీ చేసి అది అక్కడ ఇది కూడా ఇస్తూ అదనంగా చెప్పాం, కానీ మా వాడిని అయితే తెలుగుదేశం వాళ్ళే హత్య వెనక వాళ్ళే ఉన్నారు అని ఆ వివరాలన్నీ ఈరోజు చాలా భారీగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు భారతిరెడ్డి గారి మీద కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు ఒకటైతే, సాక్షి యజమానిగా అదనంగా అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకున్నారు, వాళ్ళకి అన్ని మళ్ళీ ఇచ్చారు, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి మీడియా వార్ ఆంధ్రప్రదేశ్లో తీవ్రం కాబోతుంది. ఇప్పటివరకు వ్యక్తుల మీద, మాజీ మంత్రుల మీద ఉన్న ఫోకస్ జగన్ మీడియా మీద కూడా మరలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్. రైట్ రావు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.